జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 2022 సెప్టెంబర్లో ఒక యువతి రోడ్డు మీద హిజాబ్ సరిగ్గా లేకుండా రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేయడాన్ని ప్రతిఘటించింది ఆ యువతి. ప్రతిఘటించడంతో పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తే ప్రాణాలు పోయాయి. ఆ అమ్మాయి పేరే మొస్సా అమీని. మీ అందరికీ గుర్తొచ్చే ఉండాలి. ఈ ఒక్క అమ్మాయి తెచ్చిన రెవల్యూషన్ ఆ దేశంలో 50,000 మసీదులు క్లోజ్ అవ్వడానికి కారణమైందట. ఈ పాటికే ఆ దేశం ఏంటి అనేది మీకు అర్థమై ఉండాలి. ఆ అమ్మాయి మరణం తర్వాత ఆ దేశం మొత్తం కూడా హిజాబ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టింది. గదిలో వేసి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది అని చెప్పడం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఈ దేశంలో అది చాలా క్లియర్ గా కనిపించింది. విసికి వేసారిపోయిన ఆ దేశ ప్రజలకు ఆ అమ్మాయి తట్టి లేపింది వాళ్ళ స్వతంత్రాన్ని తిరిగి తెచ్చుకోమని. ఇప్పటికే ఈ దేశం గురించి మీకు చాలా క్లియర్గా అర్థమై ఉండాలి. ఆ దేశమే ఇరాన్. ఇక ఎప్పుడైతే ఆ అమ్మాయి అమీని మృతి చెందిందో ఆ తర్వాత పోలీసులకు జనాలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. జుట్టు కట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం పెట్టారు. అలాగే హిజాబ్లను తలగబెడుతూ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ మొదలైన అంతర్యుద్ధం ఇరాన్ ప్రజలు మసీదులకు వెళ్ళడానికి మానేయడానికి కూడా కారణమైంది. షరియా చట్టాలు అమలు చేసే ఇబ్రహీం హెలికాప్టర్లో మరణించడంతో మజిష్ ఖాన్ కొత్త అధ్యక్షుడిగా అయ్యాడు. ఈయన ఇరాన్కి కొత్త అధ్యక్షుడు అయ్యాక ఇరాన్లో సంస్థాగత మార్పులు వచ్చాయి అని చెప్పొచ్చు. అసలు గతంలో ఇరాన్లో ఏం జరిగింది? ఎందుకు ఇరాన్ ప్రజలు మసీదులకు కూడా వెళ్ళకూడదు అనే డెసిషన్ని తీసుకున్నారు? ఎందుకు 50,000 మసీదులను మూసివేయాల్సి వచ్చింది అంటే దీనికి కారణం మితిమీరిన ఛాందస్సవాదం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అని చెప్తున్నారు. స్వేచ్ఛ కోసం ఆరాట పడుతున్న ప్రజలు మతం పేరుతో మానవ హక్కులను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక నచ్చినట్టు బ్రతకడానికి అడుగులు ముందుకు పడడమే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కేవలం ఇరాన్గా మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే 45 సంవత్సరాల క్రితం ఇరాన్గా మాత్రమే ఉంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా 45 సంవత్సరాల తర్వాత మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక గతంలో 45 సంవత్సరాల క్రితం ఇరాన్లో బుర్కా లేకుండా బయటకు వచ్చేవాళ్ళు, మోడర్న్గా ఉండేవాళ్ళు. అబ్బాయిలు అయితే స్లీవ్లెస్లు వేసుకునేవాళ్ళు, జీన్స్లు షర్ట్స్లు వేసుకునేవాళ్ళు. కానీ 45 సంవత్సరాల తర్వాత ఇరాన్ పరిస్థితి ఎలా మారిపోయిందంటే హిజాబ్ లేకుండా కొంచెం తమ శరీరం ఏది కనిపించినా కూడా కఠినమైన శిక్షలు, జైల్లో పెట్టడాలు, చంపేయడాలు. పొరపాటున ఒక అబ్బాయిని తాకితే ఆ కఠినమైన శిక్షలు వేసేవాళ్ళు. ఇక అబ్బాయిలు తమ శరీరంలో కొంత భాగం బయటకు కనిపించినట్టు బట్టలు వేసుకున్నా వాళ్లకు కఠినమైన శిక్షలు, రోడ్ల మీదే వాళ్ళను చంపేస్తూ షరియా చట్టాలని చెప్పడం. వీటితో విసిగిపోయారు. ఆ విసిగిపోయిన జనాలు మిగిలిన ప్రపంచం ఎలా బ్రతుకుతుందో తాము అలానే బ్రతకాలి అని కోరుకున్నాడు. 45 సంవత్సరాల క్రితం షా అనే రాజు ఇరాన్ని పాలించేవాడు. ఆయన స్త్రీలపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. ముఖ్యంగా వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. దాని ద్వారా అందరూ చదువుకోవాలి అని, పరిశోధనా రంగంలో ఇరాన్ డెవలప్ అవ్వాలని, అగ్రరాజ్యాలకు సమానంగా ఇరాన్ ఎదగాలి అని స్కాలర్షిప్లు ఇవ్వడం, యూనివర్సిటీలు పెట్టడం, ఒక స్వేచ్ఛ జీవితాన్ని చూపించడంతో ఇరాన్ని ఎదుగుతూ ముందుకు తీసుకురావడానికి కారణమయ్యాడు. అమెరికాతో మంచి సత్సంబంధాలు ఉండాలి. అమెరికాకు సంబంధించి ఒక పరిశోధనా సంస్థ ఇరాన్లో పెట్టడానికి అమెరికా సిద్ధమైంది అంటేనే అమెరికాతో ఇరాన్ రాజు అప్పుడు షా అనే వ్యక్తి ఎలా ఉండేవాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతూ వస్తోంది. అయితే 1979లో ఖుమైనీ అనే ఒక మత ఛాందసవాది ఇరానియన్ రివల్యూషన్ ని తీసుకొచ్చి ఇరాన్ అనుభవిస్తున్న పరిస్థితికి కారణం ఇరాన్ ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితికి కారణమైన మత ఛాందసవాదాన్ని అక్కడ ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక రెవల్యూషన్ అని తీసుకొచ్చి ఈ ఇరాన్లో ముఖ్యంగా ఈ ఏదైతే ఇస్లామిక్ కి సంబంధించి తప్పులు జరుగుతున్నాయంటూ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజల్లో ఆ రోజు ఆయన మాటలకు, ఆయన మత ఛాందసవాదానికి ప్రజలంతా కూడా పడిపోయి ఆయనకు సపోర్ట్ ఇవ్వడంతో చివరికి ఎవరైతే అప్పటి వరకు కూడా ఇరాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడో షా అనే రాజు దేశం వదిలిపెట్టి పారిపోయి అమెరికాలో తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఆయన చనిపోయే వరకు కూడా చివరికి ఇరాన్కి రాలేదు, అమెరికాలోనే తన ప్రాణం విడిచాడు. అంటే మత ఛాందసవాదం అనేది ఇరాన్లో ఎలా పెరిగిపోయింది,
ఖుమేనీ నేతృత్వంలో అనేది చాలా క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఇక ఆ తరువాత అప్పుడే స్టార్ట్ అయింది సున్నీలు షియాలు అంటూ వాళ్ళ మధ్య గొడవలు, అంతర్యుద్ధాలు. ఆ అంతర్యుద్ధాలతోటి బుర్కా వేయకున్నా, నమాజ్ చదవకున్నా తప్పే అని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కనిపించొద్దని, షరియా చట్టాన్ని నచ్చినా నచ్చకపోయినా అనుభవించాలని, ఇలా ప్రజల మీద అంటే ప్రజలను ఒక గదిలో బంధించినట్టు ఇరాన్లో బంధించి మత ఛాందసవాదం పేరుతో కొడుతూ ఉంటే తిరగబట్టం మొదలుపెట్టారు. ఆ తిరగబడ్డ ప్రజలు కారణం ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అమీని. ఎప్పుడైతే తనను పోలీసులు అరెస్ట్ చేశారో తను తిరగబట్టం మొదలుపెట్టింది. తప్పేంటి, తప్పేం చేస్తున్నాం, తప్పు చేస్తే శిక్షలు ఉండాలి, కానీ ఇలా మా స్వేచ్ఛల హక్కులను హరించే హక్కు చట్టాలకు పోలీసులకు లేదు అంటూ ఆ అమ్మాయి మరణం అనేది ఇరాన్ తలరాతనే మార్చింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత ముజీష్ ఖాన్ కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత, ముజీష్ ఖాన్ ఒక డాక్టరు, అంతే లిబరల్ మెంటాలిటీ కలిగిన వాడు, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనుకునేవాడు, ఒక హార్ట్ సర్జన్, మళ్ళీ అమెరికాతోటి సత్సంబంధాలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు. మత ఛాందస్సానికి ఎంత విసిగిపోయారు ఇరాన్ ప్రజలు అని చెప్పాలి అంటే 40 లక్షల ఓట్లతో ముజీష్ ఖాన్ గెలిచాడు అంటేనే వాళ్ళు ఎంత విసిగిపోయారు అనేది చెప్పొచ్చు. అలాగే ఈజిప్టు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తూ షరియా చట్టాల్లో కొంత వెసులుబాటు ఇస్తుంటే ఇరాన్లో మాత్రం అవి ఇవ్వకపోవడంతో విసిగిపోయిన ప్రజలు తిరగబడి మళ్ళీ లిబరల్గా స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుకోవాలి అని కోరుకోవడంతో ఈ కొన్ని మత ఛాందసవాదులు పెట్టిన మతోన్మాద శిక్షలకు విసిగిపోయి మసీదులకు వెళ్ళడం కూడా మానేశారట. దరిదాపు ఇరాన్లో 50,000 మసీదులు మూసబడ్డాయి అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి ఇరాన్కి సంబంధించి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. అమితంగా అయింది అనుకో, అది భరించలేక బ్లాస్ట్ అవుతే పరిస్థితి ఏ విధంగా మారుతుంది అనేది ఇరాన్లో చాలా క్లియర్గా కనిపించింది. ఆడవాళ్ళు రాజ్యాలను ఏర్పాటు చేయగలరు, రాజ్యాలను కూల్చగలరు. ఇరాన్లో ఈరోజు విసికి వేసారిపోయి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటున్న అక్కడ ఇరాన్ ప్రజలందరికీ కూడా ఆ ఒక్క అమ్మాయి తిరుగుబాటే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మళ్ళీ లిబరల్ దిశగా ఇరాన్ అడుగులు వేయడానికి కారణమైంది. సో ఈ విషయాన్ని మీ అందరి కోసం తెలియజేయడం కోసమే ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.